బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అను మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అందరూ కలిసి ఉంటారు అని అనుకోవడం అసలు అనుకోవద్దు. అది కాదు. విడిపోయే సంఖ్య ఎంతమంది కలిసి ఉన్నారో అంతమంది విడిపోయే సంఖ్య కూడా ఎక్కువగానే ఈ ఉంది. రోజుల్లో చాలా ఎక్కువ ఇంకా ఎక్కువైపోయింది. సో అంటే ఏ మ్యారేజ్ లో అయినా విడిపోవడం అనేది సహజం అయిపోయినప్పుడు లవ్ మ్యారేజ్ లో అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు లవ్ మ్యారేజ్ లవ్ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు, బాధ్యతలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి, ఫ్యామిలీ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గా ఇద్దరు కూడా ఖచ్చితంగా జాబ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కాబట్టి, పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు. బికాజ్ క్యాస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కాకపోవచ్చు అబ్బాయి. అలాంటి ఏం డిఫరెన్సెస్ ఉన్నా ఇంట్లో పేరెంట్స్ మ్యారేజ్ కి అలౌ చేయరు. అలౌ చేయనప్పుడు వీళ్ళు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఇంకా వాళ్ళ ఆ టైంలో లేకపోతే మేము సూసైడ్ చేసుకుంటాము, ఇలా బెదిరించడాలు, ఇలాంటివన్నీ చాలా చాలా చూస్తున్నాం. లేకపోతే అబ్బాయి చచ్చిపోతానని పురుగుల మందు తాగుతాడు, ఈ అమ్మాయి భయపడి అమ్మాయి తాగడము, లేకపోతే తర్వాత ఎందుకు వచ్చింది మళ్ళీ 4 గోడల మధ్యకి వెళ్ళాలి, ఇంకా ఒకటి కాదు కదా, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్ని తీస్తారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దోళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఎప్పుడైతే పెద్దవాళ్ళని కాదనుకున్నారో వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ జీరో. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి ఏంటి, చక్కగా ఇంట్లో అన్ని వెళ్ళిపోతుంటాయి, తిండి తెప్పులు, కాలేజీలో మంచి డ్రెస్సులు, టైం టు టైం అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ లేదో అన్ని ఇండిపెండెంట్ గా వీళ్ళే బేర్ చేయాలి. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఆల్రెడీ జాబ్ లో ఉన్నారా ఓకే, జాబ్స్ లో లేకపోతే మాత్రం ఫైనాన్షియల్ గా చాలా అక్కడి నుంచి చిన్న 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 గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెంట్, తర్వాత పిల్లలు అలా వెళ్ళారో ఇంకా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ వెళ్తాం, మాట మాట అనుకోవడం స్టార్ట్ అవుద్ది. అంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే, అంటే ఒక బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే నువ్వు గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి. గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది ఎంత ఇంపార్టెంట్, నమ్మకం అనేది అంత ఇంపార్టెంట్. అసలు నమ్మకం లేకపోతే మనకి ఊపిరి ఎంత ఇంపార్టెంట్, నమ్మకం అనేది మనిషికి అంత ఇంపార్టెంట్. నమ్మకం లేకపోతే అది ఇంకా ఏమీ లేనట్టు ఆ రిలేషన్షిప్. సో మనకి ఎక్కడైతే ప్రేమ, ఇప్పుడు మనం లవ్ లో ఉన్నప్పుడు ఇచ్చేంత అటెన్షన్ ఈ పెళ్ళైన తర్వాత ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి, జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది, భార్య చేయాలి, భర్త చేయాలి, పిల్లల్ని పెంచుకోవాలి. ఈ బాధ్యతల్లో నీకు నాకు టైం స్పెండ్ చేసేది తక్కువ అవుతుంది. అవునా? సో ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ గా మన ఇద్దరము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామో, మళ్ళీ ఎప్పుడైతే బాధ్యతలు పెరుగుతున్నాయో, ఒక పక్కన ఫ్యామిలీ సపోర్ట్ లేదో, అన్ని మనం ఇద్దరమే గుంజుకోవాలి. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డైవర్స్ వరకు వచ్చింది అంటే ఈ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వే అనుభవించు, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు, మాకు సంబంధం లేవు, నువ్వే అనుభవించు అంటారు. అదే డబ్బున్న వాళ్ళు అయితే తీసుకొచ్చే ఆడిని వదిలేసే వచ్చే ఇంకో పెళ్లి చేస్తాం అంటారు. మెయిన్ ఈ రీజన్స్ వలన లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ అది లేకపోవడం వలన వీళ్ళిద్దరూ ఫ్యామిలీ లీడ్ చేయడం కష్టం అవ్వడం వల్ల మెయిన్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అను. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేసేసుకుంటారు, చదువుకునే టైంలో సెటిల్ కూడా అయినారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చిత్రం మూవీ చూస్తే చదువుకునే వయసులో పెళ్లి చేసుకొని బిడ్డను కంటే, అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే విడిపోయే రేంజ్ కి వచ్చేస్తారు వీళ్ళు. ఒకటి నమ్మకం, ఒకటి డబ్బు. ఏంటంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్లు పేరెంట్స్ మీద డిపెండ్ అయిన పిల్లలు ఒక్కసారిగా వాళ్ళని వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే చాలా ఈజీ కదా. అప్పుడు తెలీదు, పేరెంట్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు. అబ్బాయి హీరోలా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడదామా, కలుస్తామా, ఆ టైమింగ్ లో, ఆ చాటింగ్లు, ఆ జీవితం అదే అని సినిమాటిక్ గా ఊహించుకుంటారు. రియల్ లైఫ్ సినిమా కాదు.
అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుభవించడం స్టార్ట్ చేశాక రియల్ సినిమా కనబడద్ది. కరెక్ట్, అదైతే నిజం. ఏంటంటే ఇంకోటి కూడా వీళ్ళు ఫస్ట్ సెటిల్ అవ్వాలి లైఫ్ లో. ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన తర్వాత నువ్వు చూసుకోగలుగుతా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే సరిగ్గా సెటిల్ కూడా అవ్వరు, వాళ్ళ దగ్గరే డబ్బు సరిగ్గా ఉండదు, పెళ్లి చేసుకుని ఇంకా నెల నుంచి అందరిని అప్పులు అడగడం స్టార్ట్ చేస్తారు. నాకు యాక్చువల్ గా ఈ రోజుల్లో లవ్ అంటే నాకు ఎక్కువ చీటింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ అఫైర్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఏమో నాకు పూర్వం చూడు ఎక్కడో 100-1 ఒక లవ్ మ్యారేజ్ జరిగేది, లేకపోతే ఇంటర్ రిలీజియన్ గానీ 100-1 జరిగేది. వాళ్ళు ఏమనుకునేవారు, సమాజానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలి, మనం అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాము, మన పిల్లల్ని మనం మోరల్ వాల్యూస్ తో పెంచాలి, అందరూ ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంత బాగా సెటిల్ అయ్యారని మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అనేది పూర్వకాలంలో చేసుకున్న వాళ్ళ ఆలోచన ఉండేది. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు ఎంత ఈజీగా లవ్ చేసుకుంటున్నారు, మల్టిపుల్ లవ్స్ ఈజీగా చేసుకుంటున్నారు, అలాగే ఈజీగా వదిలేస్తున్నారు. ఇది వరకు పూర్వకాలంలో ఒక్కళ్ళనే లవ్ చేశారంటే జీవితాంతం వాళ్ళతోనే పెళ్లి చేసుకుని ఎదిరించి పెళ్లి చేసుకున్నా సరే ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దేవారు, వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండేవారు సమాజానికి. ఇప్పుడు అది లేదు, అది కరువైపోయింది మెయిన్ నేను అనుకుంటున్నాను. లేదు, అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు మరి ఇంకా అంటే మామూలుగా మాట్లాడడం కూడా ఇప్పుడు అమ్మాయిలు అంటేనే భయం వేస్తుంది. ఒకప్పుడు అబ్బాయిల మీద భయం ఉండేది, ఇప్పుడు అమ్మాయిలు అంటే భయం వేస్తుంది. ఇప్పుడు లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయి ఒక్కడితో ఉంటది, ఆ తర్వాత అప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నా ఏం వేసుకున్నా ఓకే, సర్వైవ్ అబ్బాయికి ఇష్టపడతాడు. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు వే ఆఫ్ డ్రెస్ సెన్స్ గానీ, ఇప్పుడు ఎంతో మందిని అమ్మాయిలను మనం అబ్జర్వ్ చేస్తున్నాం, అసలు వే ఆఫ్ డ్రెస్సింగ్ చాలా చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. అంటే ఎవరినన్నా మనం చూసాము అంటే వాళ్ళ మీద గౌరవం పెరిగేలాగా. ఇప్పుడు ఎంతమంది మంచి మంచి యాంకర్స్, సుమా గారు చూడండి, అసలు ఎప్పుడు డ్రెస్సింగ్ మీద అమ్మాయిని పాయింట్అవుట్ చేయడానికి లేదు. అలాగా పద్ధతిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పద్ధతిగా ఉండి చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హోమ్లీగా. అలా కాకుండా విచ్చలవిడితనంతో వాళ్ళ మీద గౌరవం తగ్గుతుంది, తర్వాత హస్బెండ్ కి కొంచెం అనుమానాలు స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతుంది. వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా ఒక విధంగా రీజన్ అవుతుంది. రైట్. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోర్స్ అంటే ఎంత ప్రేమించారో ఇంట్లో ఒప్పించుకోనికి అంత ట్రై చేస్తే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కాదు అని లేచిపోయి పెళ్లి చేసేసుకుని లేదా ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకున్నా వాళ్ళ నుంచి సపోర్ట్ ఎటువంటిది రాదు. ఇప్పుడు నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు ఇంత ఫైట్ చేసి ఇంత కష్టపడి ఇంత ఫ్యామిలీని పేరెంట్స్ ని అందరినీ కాదనుకుని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎన్ని కష్టాలైనా ఒకళ్ళ మీద ఒక నమ్మకంతో ఒకళ్ళొకళ్ళు ఏదున్నా సరే డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, లైఫ్ ని లీడ్ చేయాలి, చక్కగా మీరు పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి, మీరు పిల్లలకు ఒక ఆదర్శంగా ఉండాలి, సమాజంలో ఒకరికి ఆదర్శంగా ఉండాలి, పేరెంట్స్ మేము చేసింది తప్పు కాదు అనేది ప్రూవ్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. నిజమే, అంత ఇష్టపడి ఎవరికి నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నారు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీదే. మీరు కరెక్ట్ గా ఉండడం అనేది బాధ్యత మీదే. ఎవరో వచ్చి మిమ్మల్ని కలపాలి, ఎవరో వచ్చి విడగొట్టాలని కాదు, మీ ఇద్దరి మధ్య. ఎన్ని కష్టాలున్నా పెళ్లి ఎలా చేసుకున్నారు, ఎన్ని కష్టాలున్నా ఫైట్ చేయండి లైఫ్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.